He will let us know. ఆయనే మనకు సమస్తాన్ని బోధిస్తాడు. Don't get panicky. ఎలాంటి భయం అవసరం లేదు. Don't let your heart be troubled. నీ యొక్క హృదయాన్ని కలువరపడనీయకు. Then comes the real vision. ఆ తరువాత సరి అయిన దర్శనం వస్తూ ఉన్నది. Best example of a real vision is Isaiah 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ప్రత్యక్షమైనటువంటి దర్శనాన్ని చూస్తూ ఉన్నాం. The whole chapter is the marvelous chapter in the whole Bible. బైబిల్ గ్రంథములు అంతా కూడా ఈ యొక్క అధ్యాయం మాత్రము చాలా ఆసక్తికరమైనది. Once I was praying for mighty power in my ministry. నా యొక్క సేవలో శక్తివంతమైన పరిశుద్ధాత్మ గురించి ప్రార్థిస్తూ ఉండగా Matthew 7:28 and 29. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో, John 7:46. యోహాను సువార్త 7:46లో Bible says బైబిల్ తెలియచేస్తున్నది, Jesus spoke with authority. యేసు అధికారం గలవానిగా మాట్లాడసాగాను. He spoke with authority. ఆయన అధికారంతో మాట్లాడాడు. Even the soldiers who came to arrest him stopped. సేవకులు అతనిని బంధించడానికి వచ్చినప్పుడు అలాగున ఆగిపోయారు. They said, no man spoke like this man. ఈ మనిషి మాట్లాడిన విధంగా ఎవరు కూడా మాట్లాడలేదని సెలవిచ్చారు. Full of authority. గొప్ప అధికారంతో. So when I began to నేను ప్రార్థిస్తూ ఉండగా I prayed, Lord, నేను ప్రార్థించాను, I ప్రభువా, must have authority. నాకు కూడా ఇలాంటి అధికారం కావాలి. One day ఒక రోజు Jesus took me to heaven. ప్రభువైన యేసు పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. Then he said, my son, ఆయన అన్నాడు, నా కుమారుడా, do you see that big book ఆ పెద్ద పుస్తకాన్ని చూస్తున్నావా? that is spread over that stand? చూడండి, ఆ యొక్క తెరవబడినటువంటి పుస్తకం. Go and see that. ఆ పుస్తకం ఏంటో వెళ్ళి చూడుము. It is open in the most important chapter in that book. ఆ యొక్క పుస్తకములో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము తెరవబడి ఉన్నది. If you can conquer the truths in that particular chapter నీవు ఆ యొక్క అధ్యాయములో నీవు సత్యాన్ని తెలుసుకోవాలన్నట్లయితే and then preach it, ఆ వాక్యాన్ని ప్రసంగించు, you will have power. నీవు శక్తిని పొందెదవు, You will have authority. నీవు అధికారాన్ని పొందగలవు. I was so anxious. నేను చాలా జాగ్రత్తగా So I వెళ్ళాను. ran towards that book. నేను పరిగెత్తుకుంటూ ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళాను. What book is this? ఆ పుస్తకం ఏంటో చూశాను. Big book. చాలా పెద్ద పుస్తకం. Everything is big in heaven. పరలోకములో సమస్తము కూడా పెద్దవే, So big. చాలా పెద్దది. I peeped in. నేను అలా చూశాను. Lo and behold, it was nothing but the Bible. అది ఏదో కాదండి, అది బైబిల్ గ్రంథమే. The Holy Bible which is in your hand. నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము అదే. Lo and behold, it was open on the 53rd chapter of Isaiah. యెషయా గ్రంథము 53వ అధ్యాయము అక్కడ తెరవబడి ఉండడం నేను చూశాను. Oh, it was marvelous. ఇది చాలా ఆశ్చర్యమైనది. The Lord Jesus said, ప్రభువైన యేసు సెలవిచ్చారు, My son. నా ప్రియ కుమారుడా, this chapter contains all about my passion in the world. ఈ ప్రపంచానికి నేను కలిగినటువంటి సమస్తమైనటువంటి ప్రేమ ఈ యొక్క అధ్యాయములో కలదు. If you can master these truths, my son, నా ప్రియ కుమారుడా, ఈ సత్యాలను నీవు గ్రహించినట్లయితే, if you can preach it with authority, నీవు అధికారముతో నీవు బోధించినట్లయితే, real feeling about my suffering, నా యొక్క శ్రమలను గురించి నీవు అనుభవించినట్లయితే, automatically authority